హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఐఐటి జేఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ గ్రావిటేషన్. ఇందులో ఏమడిగాడంటే ఇట్ ఈస్ ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ m/2 ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఎర్త్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ height r/3 ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ యాంగులర్ మూమెంటం ఇచ్చాడు శాటిలైట్ m into square root of gmr by x. This is the angular momentum of the satellite. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే ఎక్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎక్స్ తెలియాలంటే మనం ఫస్ట్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ది శాటిలైట్ ఫైండ్ చేయాలి. అది ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఎర్త్ ఆఫ్ రేడియస్ r and m is the mass of the earth. A satellite is revolving around the earth at height r/3 in a circular orbit. ఈ సర్క్యులర్ ఆర్బిట్లో శాటిలైట్ రివాల్వ్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు mvr. లెట్స్ సే ఇట్ ఈస్ స్మాల్ r. ఓకే, హియర్ m అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది శాటిలైట్ మనకు తెలుసు. r అంటే radius of the orbit, that is from earth center to the satellite, that is smaller. So from the figure we can calculate r as r equal to the radius of the earth plus height r/3. This is nothing but 4r/3. ఇంకా అన్నోన్ ఏముంది, ఇక్కడ వెలాసిటీ ఉంది. వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఆర్బిటల్ వెలాసిటీ. ఆర్బిటల్ వెలాసిటీ ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే బై ఈక్వేటింగ్ centripetal force with gravitational force. We know that centripetal force is mv square by r. Gravitational force from Newton's law, g m by r square. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే v అంటే ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ gm by r. ఇప్పుడు మనకు అన్నీ తెలుసు. సో యాంగులర్ మూమెంటం L ఈజ్ ఈక్వల్ టు m/2 టైమ్స్ v అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gm by r టైమ్స్ 4r/3. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే m/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ gm by r. r ఈజ్ నథింగ్ బట్ 4r/3 టైమ్స్ 4r/3. ఇప్పుడు m ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ we can leave it this m outside and remaining అన్ని స్క్వేర్లో రాదు. gm by 4r, 3gm by 4r ఇంటూ ఈ 2ని లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది, 1/4 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇది 16r square by 9. సో 4 m into square root of 4 4s are 16 get cancelled and 3 9లో 3 times. సో ఈ r cancel. సో gm by r డివైడెడ్ బై 3. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని మనకి ఇచ్చిన యాంగులర్ మూమెంట్ ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, x ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ.